5 ప్రశ్నల కథలో నెక్స్ట్ క్వెషన్ ఏంటి? ఫోర్త్ క్వెషన్ ఆమేమడిగింది? నాలుగో ప్రశ్న చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇప్పటివరకు 3 ప్రశ్నలు విన్నాం గదా! అండ్ మూడో ప్రశ్న తర్వాత ధీరసింహుడెళ్లి రెస్ట్ తీసుకుంటాడు. మళ్ళీ ఒక వారం తర్వాత మళ్ళీ ధీరసింహుడిని సులోచన పిలిపిస్తుంది. పిలిపిచ్చి క్వెషన్ అడుగుతుంది. క్వెషన్ ఏంటంటే, మన నగరానికి నైరుతి దిక్కున మాయ పన్నీటి సరోవరం ఒకటుందని చాలా సార్లు విన్నాను ఆ పేరు. కానీ అదేంటో నాకు కూడా తెలీదు. అది కనుక్కొని రా అని చెప్తుంది. దాని గురించి మొత్తం తెలుసుకో. అసలు అది ఎలా వచ్చింది? ఏంటి? అన్నది అన్నీ కనుక్కొని రా. వీళ్ళున్న రాజ్యానికి ఆ మాయా సరోవరం ఉంది గదా! అది క్యాపిటల్. అంటే అక్కడున్న రాజే పట్టపు రాజు. సో, వీళ్ళంతా సామంతులు. సో, అక్కడ ఏదో మాయా సరోవరం ఉంది, పన్నీటి సరోవరం ఉంది అని వినడమే గానీ, అదేంటి అన్నది ఎవ్వరికీ తెలీదు. కానీ అక్కడికెళ్తే తిరిగి రారు, చనిపోతారు అనేసి ఒక కథనం ఉంది. అది కనుక్కొని రా అని చెప్పింది. ఇంగ ధీరసింహుడు ఇక్కడి నుంచి బయలుదేరతాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత, కొన్ని రాజ్యాలు దాటిన తర్వాత, అలా ఒక రాజ్యం దగ్గర ఆగుతాడు. అక్కడ ఒక పెద్ద దిగుడు బావి ఉంటది. ఆ బావి చుట్టూ చాలా మంది జనం చేరుకొని ఉంటారు. ఇద్దరు వృద్ధ తల్లిదండ్రులు అక్కడే ఫుల్లుగా ఏడుస్తూ ఉంటారనమాట. ధీరసింహుడు అయ్యో ఏమైంది? ఎవరైనా పడిపోయారా? అని అక్కడికెళ్తాడు. ఏంటి? ఏం జరిగింది? అని అక్కడికెళ్ళి అడుగుతాడు. అక్కడున్న వాళ్ళు చెప్తారు. ఈ వృద్ధ దంపతుల కుమారుడు గుణశేఖరుడు. అతను చాలా అందగాడు, చాలా మంచివాడు. ఒక వారం క్రితం ఇక్కడికొచ్చాడు. ఇక్కడికొచ్చి దీంట్లో దూకేశాడు. దాంతో వీళ్ళు బాధపడుతూ ఇక్కడే కూర్చొనున్నారు అంటే, అప్పుడు ధీరసింహుడు అంటాడు, పుట్టడం, చావడం మన చేతిలో ఉందా అండి? ఇక్కడ మీరు కూర్చొని ఏడుస్తే ఏమొస్తుంది అని అంటాడు. అప్పుడు వాళ్ళంటారు, బావిలో పడ్డాడు కానీ శవం తేలలేదు. అసలు ఏమైపోయాడు? వస్తాడేమో అనేసి వీళ్ళక్కడే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఏం జరిగిందో ఎవ్వరికీ తెలీదు. ఇతను దూకడం చాలా మంది చూసారు. కానీ బయటికి మాత్రం శవం రాలేదు అని అంటాడు. ఇప్పటికి వారం రోజులవుతుంది. బాడీ పైకి తేలట్లేదు అనేసి అని అంటారు. అప్పుడు ధీరసింహుడు కనిపిస్తుంది. ఈ బావిలో నుంచి ఎక్కడికైనా దారుందా? ఈ బావిలో పడ్డవాడు ఇంకెక్కడైనా తేలుతాడా? ఏ నదిలో నుంచైనా నీళ్ళు ఈ బావిలోకొస్తున్నాయా? వీడిక్కడ మునిగి అక్కడ తేలొచ్చేమో అని చాలా ఆలోచిస్తాడు. సరే అండి, మీ అబ్బాయి బతికుంటే నేను తప్పకుండా తీసుకొనొస్తాను. మీరిక్కడే ఉండండి అని చెప్పి దాంట్లో దూకేస్తాడు. పోతుంటే లోపలికి నీళ్ళు, నీళ్ళు, నీళ్ళు చాలా కిందికెళ్ళిపోతాడు. లోపలికి నేల తగులుతుంది. ఇసుక గాని, మట్టి గాని కదా తగలాలి. మొత్తం ధీరసింహుడు కొంచెం ఊపిరి బిగబట్టి అలా, అలా, అలా అంతా తడుముతూ, తడుముతూ చూస్తూ ఉంటాడు. చూస్తే అక్కడ చిన్న ఒక గుహలాగా ఒక దారి కనిపిచ్చింది. ఆ దారిలో నుంచి లోపలికి, లోపలికి ఎళ్తూ ఉంటాడు. ఇతను ముందుకెళ్ళే కొద్దీ నీళ్లు తగ్గిపోతూ ఉంటాయి. కొంచెం ముందరికెళ్తూ, ఎళ్తూ ఉంటే పెద్ద, పెద్ద తలుపులు కనిపిస్తాయి. కింద మొత్తానికి ఇంకో పెద్ద ప్రపంచం ఉంది. ఇతను ఆ తలుపు దగ్గరికెళ్తూనే తలుపు తెరుచుకుంటుంది. అక్కడికి ఎవరన్నా మనిషి వెళ్తే, ఒక ప్రాణి ఎళ్తే తలుపులు తెరుచుకుంటాయి. సరే అని లోపలికెళ్తాడు. లోపల ఇంక పెద్ద గార్డెను, అక్కడే అక్కడే పెద్ద సభా భవనాలు, చెట్లు, పూలు, పండ్లు, అక్కడ మంచిగా మ్యూజిక్ గూడా వినిపిస్తూ ఉంటుంది. అట్లనే మొత్తం తిరిగి, తిరిగి మొత్తం అక్కడంతా చూస్తూ, చూస్తూ ఆ మ్యూజికొచ్చే సైడ్‌కెళ్తాడు. చూస్తే అక్కడొక చాలా అందమైన అమ్మాయి వీణ వాయిస్తూ ఉంటుంది. ఆమె ఎదురుగా ఒక కుర్రాడు కూర్చొని ఆ మ్యూజిక్ వింటూ ఉంటాడు. ఆమెను చూస్తే ఆమె ఒక దేవకన్యలాగుంది. ఆమె ఎదురుగా కూర్చున్న అబ్బాయిని చూస్తే మాత్రం నార్మల్ మనలానే ఓ మనిషిలాగా కనిపిస్తున్నాడు. అప్పుడు ధీరసింహుడికి అనిపిస్తది. కొంపదీసి ఆ గుణశేఖరుడు ఇతనేనేమో అని అతని దగ్గరికెళ్ళి గుణశేఖరా అని పిలుస్తాడు. వెంటనే అతను ఏదో పరధ్యానంలో ఉండి హా! అని పలుకుతాడు. అప్పుడు ధీరసింహుడు అంటాడు, ఏంటయ్యా నువ్వు హాయిగా ఇక్కడ కూర్చున్నావు. నీ తల్లిదండ్రులు వృద్ధులు ఆ పైన ఆ బావి దగ్గర కూర్చొని ఎంత బాధపడుతున్నారో, నీ శవం కూడా దొరకలేదు వాళ్ళకి అని చాలా బాధపడుతున్నారు. తిండి తిప్పలు లేకుండా. నువ్వేమో ఇక్కడ మంచిగా హాయిగా ఉన్నావు. అక్కడికి వెళ్ళి వాళ్ళకి చెప్పైనా నువ్వు రావాలి. లేకపోతే ఇక్కడ ఉండేసి అక్కడికెళ్ళైనా నువ్వు మళ్ళీ చెప్పాలి. పాపం వాళ్ళెంత బాధపడుతుంటారు అని చెప్తారు. అప్పుడు ఆ దేవకన్య వీణ వాయించడం ఆపేసి అప్పుడు చూస్తూ ఉంటుంది. అప్పుడు ధీరసింహుడు చెప్తాడు, "అమ్మ నువ్వు ఎంత పెద్ద దేవకన్యవైనా సరే తల్లిదండ్రులందరికీ ఉంటారు. వాళ్ళని బాధపెట్టడం ఎంత న్యాయం చెప్పు" అని అడుగుతాడు. అని జరిగిందంతా అమ్మాయికి చెప్తారు. అప్పుడు ఆ అమ్మాయి అంటుంది, "ఒక వారం క్రితం నేను ఈ దిగుడు బావి నుంచి పైకొచ్చాను చూడటానికి. అప్పుడే నన్ను ఈ గుణశేఖరుడు చూసాడు. తర్వాత ఒక వారం తర్వాత ఇక్కడికొచ్చేసాడు. నే నేనితన్ని ప్రేమించాను. కానీ నేను భూలోకంలోకొచ్చి తనతో పాటు ఉండలేను. నాకున్న పవర్స్ అన్నీ పోతాయి. నేను తిరిగి పైకి రాలేను. ఇతను వెళ్ళి రావడానికి నాకైతే ఏం ప్రాబ్లమ్ లేదు" అని చెప్తుంది.
అప్పుడు ధీరసింహుడు గుణశేఖరుడిని తీసుకొని చెప్తాడు. "సరే పద మనం వెళ్దాము. వెళ్లి నీ పేరెంట్స్‌కి చెప్పేసొద్దాము. పాపం వాళ్ళు బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి చెప్పు నువ్విక్కడ ఉంటున్నావు, ఈ అమ్మాయితో ఉంటున్నావని. వాళ్ళు గూడా అర్థం చేసుకుంటారు. వాళ్ళు ధైర్యంగుంటారు" అనేసి తనతో పాటు తీసుకొని పైకి తీసుకొనొస్తాడు. అందరింక మొత్తం ఊరోళ్ళంతా మొత్తం ఆశ్చర్యపోతారు వాళ్ళని జూసి. అందరింక ధీరసింహుడిని చాలా మెచ్చుకుంటారు. మళ్ళీ అక్కడి నుంచి నైరుతి దిశగా మన ధీరసింహుడు ప్రయాణం సాగించాడు. వెళ్తూ వెళ్తూ చివరికి ఆ నగరానికి చేరుకున్నాడు. అక్కడే మన మాయా పన్నీటి సరోవరం ఉంది. ఆ ఊర్లో ఇంకా ఒక వృద్ధుల ఇంట్లో పూటకూళ్ళకి ఎళ్తాడు. అప్పుడు వాళ్ళని అడుగుతాడు. ఇలా మాయా సరోవరం ఉందంట. ఏంటి అని వాళ్ళని అడిగితే అక్కడున్న ఆ ముసలాయన చెప్తాడు. అయ్యో! అదొక చాలా పెద్ద వింత. నువ్వు అక్కడికెళ్ళినా బతికి రాలేవు. ఇప్పటి వరకు వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేదు. దాని గురించి ఆలోచించకు బాబు అని అంటాడు. అప్పుడు ఆయన అంటాడు, "ఎళ్ళిపో బాబు అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ చచ్చిపోతావా?" అంటే, "అహా! లేదు లేదు. ఇట్లా నేను ఇప్పటికే 3 ప్రశ్నలకు సమాధానం చెప్పాను. నాలుగో ప్రశ్న కోసమే ఇక్కడికొచ్చాను నేను. అది చెప్పకుండా నేను తిరిగి వెళ్ళలేను. అది నా పెళ్ళికి ముడయి ఉంది" అని చెప్తాడు. "నేను ఎంతైనా దీనికోసం ప్రయత్నించడానికి ధైర్యంగా ఉన్నాను. నాకిలాంటి సాహసాలు చేయడం చాలా ఇష్టమని" ఆ వృద్ధుడిని బతిమలాడతాడు. అప్పుడు వృద్ధుడు ఒక సలహా ఇస్తాడు. "అయితే నువ్వు ఒక పని చెయ్యి. ఇప్పుడు ఆ మాయా సరోవరంకి మనకెవ్వరికీ డైరెక్ట్‌గా యాక్సెస్ లేదు. ఇదంతా మొత్తం రాజుల ఆధీనంలో ఉంటుంది. ఇప్పుడున్న రాజు వాళ్ళ పురాతనమైన వాళ్ళ కాలం నుంచే ఆ సరోవరం అన్నది ఏర్పడింది. నువ్వు రాజుని ఒప్పించావంటే నీకక్కడికెళ్ళడానికి కుదురుతుంది. రాజుకి కొత్త వస్తువులు లైక్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటెమ్స్ అంటే చాలా ఇష్టము. ఎక్కడ దొరకనివి ఆయనకి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది" అని చెప్తాడు. "నువ్వేమైనా ఆయనకి బహుమతిగా ఇచ్చి నువ్వు ఆయనని మెప్పించు" అని అంటాడు. సరే అని ధీరసింహుడు తను వచ్చేటప్పుడు కొన్ని తెచ్చుకున్నాడు గదా! డిఫరెంట్ డిఫరెంట్ ఐటెమ్స్. అవన్నీ చూసుకున్నాడు. చూసుకొని అక్కడ వాటిలో కొంచెం ఏమన్నా డిఫరెంట్‌గా ఉంటాయి కదా! అవి తీసుకున్నాడు. ఒక 2 మంచి వజ్రాలని ఇవి తీసుకెళ్ళి రాజుకి 2 గిఫ్ట్ ఇచ్చాడనమాట. అప్పుడు రాజు అవి చూసి చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనలానే ఇక్కడ దొరికేది అక్కడ దొరకదు. అక్కడ దొరికేది ఇక్కడ దొరకదు. సో, అలాగనే వాళ్ళకి గూడా అవి కొత్తగా ఉన్నాయన్నమాట ఆ వజ్రాలు చూడ్డానికి. అప్పుడు కనుక్కుంటారు ఎవరు నువ్వు? ఎక్కడి నుంచొచ్చావు? అనేసి ధీరసింహుడిని అడుగుతారు. ఆ రాజుకి కూడా ధీరసింహుడి మీద మంచి ఇంప్రెషన్ వస్తది. ఏం చెప్పడు ధీరసింహుడు ముందరే. కానీ సరే ఇప్పటి నుంచి వస్తూ పోతూ ఉండి ఇక్కడ ఉన్నన్ని రోజులు మనం కలుస్తూ ఉందామని రాజు చెప్తాడు. అలా వచ్చిన ప్రతిసారి ధీరసింహుడు అక్కడ ఇక్కడ దొరికినవి కొంచెం డిఫరెంట్‌గా ఉండేవి. యాంటిక్ షాప్స్ ఉంటాయి గదా! అక్కడ ఏమైనా దొరికేవి అవి తీసుకొనొచ్చి చాలా విచిత్రమైనవన్నీ రాజుకిచ్చేవాడు. రాజు చూసిన ప్రతిసారి చాలా ఆనందపడిపోయేవాడు. ప్రతిసారి ఏదో ఒకటి తీసుకొస్తున్నాడని ధీరసింహుడి మీద ఇంకా మంచి ఇంప్రెషన్ పడి ఉంటుంది. ఒకసారి రాజు అడుగుతాడు, "మిత్రమా నువ్వెప్పుడు ఏదో ఒకటి తీసుకొనొస్తావు. కానీ నన్నెప్పుడు ఏది అడగలేవు. నేనేది ఇవ్వలేదు కూడా. నీకేం గావాలో చెప్పు" అని అంటాడు. అప్పుడు ధీరసింహుడు అంటాడు, "మీ దగ్గర మాయా పన్నీటి సరోవరం ఏదో ఉందంట కదా! దాని గురించి తెలుసుకోవడానికి నేనొచ్చాను. అది నేను చూడాలనుకుంటున్నాను. నాకొకసారి ఛాన్స్ ఇస్తారా? నేను చూస్తాను" అంటూనే రాజు ఇంగ తెల్లబోతాడు. "ఏంటి నువ్వు ఇంత ఇంత ఎట్లాంటి క్వెషన్ అడిగావు? అది ప్రాణాలు తీసే అంత ప్రమాదకరమైనది. ఇప్పటి వరకు అక్కడికెళ్ళిన వాళ్ళు తిరిగి ఎవ్వరు రాలేదు. ఎందుకు నీకు అవసరమా?" అని అంటాడు రాజు. రాజు చాలా సార్లు చెప్పాడు, "వద్దు నీకొద్దు" అంటే ఈ ధీరసింహుడు కూడా "లేదు లేదు నన్ను పంపించండి. నేను చూడాలి" అని చెప్తాడు. "అది చాలా ప్రమాదము. కానీ నువ్వు అడుగుతున్నావు గాబట్టి, నీకోసం నేను మాటిచ్చాను గాబట్టి నేను పంపిస్తాను. ఇదిగో" అనేసి ఒక పేపర్‌లో రాసి పంపిస్తాడు. అక్కడికెళ్ళే తలకి ఇంక బయటనే ఒక పెద్ద వార్నింగ్ సైన్ ఉందనమాట. లోపలికి ఎవ్వరు వెళ్ళొద్దు అనేసి. సో, బయట చూస్తే చాలామంది సైనికులు అక్కడ కాపలా కాస్తూ ఉన్నారు. ఇంకా భటులందరూ గూడా ఆ పేపర్ చూసారు. చూసి "అయ్యో బాబు ఎందుకెళ్తారు? వద్దు" అని చెప్తే కూడా ధీరసింహుడు ఇనడు. సరే అని లోపలికెళ్తాడు. ఎళ్తే చాలా విశాలమైన స్థలం అది. చాలా చూడ్డానికి చాలా అందంగుంది. కొన్ని దగ్గర చిన్న చిన్నగా నీళ్లున్నాయన్నమాట అక్కడ. లోపలికి వెళ్తూనే ఒక మనిషి బయటికొచ్చాడు. విచిత్రంగున్నాడు. చెప్పాలంటే ఒక జీనీలాగున్నాడు. మగాయన ఒచ్చాడు. "నేను ఈ సరోవరంలోకొచ్చిన వాళ్ళకి నేను స్నానం జేపిస్తాను" అని చెప్పి లోపలికి తీసుకొనెళ్తాడు. సరే అని అక్కడి నుంచి ఒక గాజు తొట్టెలోకి తీసుకొనెళ్తాడు. "నేనే స్నానం జేపిస్తాను. ఇదిగో ఈ పీట మీద కూర్చో" అనేసి ఆ గ్లాస్ డోర్ చిన్న గ్లాస్ డోర్ లాంటిది ఒక బాత్రూమ్ ఉంటది. దాంట్లో కూర్చోబెడతారు. లోపల కూర్చోబెట్టి మొత్తం ఇట్లా ఆయిల్ మసాజ్ చేసి మంచిగా ఇది చేస్తాడు. అక్కడ ఒక చిన్న బకెట్ లాగుంది. దాంట్లో నుంచి 3 చెంబులు నీళ్లు తీసి ధీరసింహుడి మీద పోసాడు. మూడో చెంబు పొయ్యంగానే ఒక పెద్ద సౌండొచ్చింది. ఆ నీళ్లు పోసేవాడు మాయమైపోయాడు. వెంటనే ఆ గాజు పెట్టెలో మొత్తం ఇట్లా నీళ్లు పెరుగుతూ ఉంటాయి. అసలు బయటికెళ్ళడానికి లేదు. ఆ గ్లాస్ బాక్స్ మొత్తం ఇట్లా క్లోజ్ అయిపోయి ఉంది. మొత్తం ఇట్లా నీళ్లు పెరిగిపోతూనే ఉన్నాయి. అటు ఇటు చూస్తే ఎంత అరిచినా, ఏం చేసినా ఎవ్వరొచ్చేవాళ్ళు లేరు.
ఇంక సరే అనేసి అటు ఇటు చూస్తుంటే పైన ఒక చిన్న తాడు కనిపిస్తుంది. తను కూర్చున్న బల్ల మీద పైకెక్కి ఎగిరి ఆ తాడుని పట్టుకొని గుంజాడు. గుంజుతూనే మొత్తం ఆ గాజు బాక్స్ మొత్తం పగిలిపోతుంది. మొత్తం అక్కడ ఏమేం జరిగిందో అంతా మాయమైపోయింది. ఒక చుక్క నీళ్ళు లేదక్కడ. మనిషి లేడు అక్కడ. తను పట్టుకొచ్చిన నీళ్ళు లేవు. ఏమీ లేదక్కడ. ఇతనైతే నార్మల్‌గా బట్టలు కూడా లేకుండా ఒక చిన్న గోచితో నిలబడుకొని ఉన్నాడు. అటు ఇటు చూస్తూ ఉంటాడు ధీరసింహుడు. అని దూరంగా ఒక చిన్న మందిరంలాగా కనిపిస్తది. అటు సైడ్‌కి వెళ్తూ ఉంటాడు. చూస్తే ఒక చిన్న మండపం ఉంటది. మొత్తం అంతా దాని చుట్టూ మొత్తం బొమ్మలుంటాయి. డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉంటాయి ఆ బొమ్మలన్నీ గూడా. దూరం నుంచి తనని చూస్తే అవన్నీ మనుషుల్లాగా కనిపించాయి ఇతనికి. దగ్గరికెళ్లి చూస్తే అన్నీ రాళ్ళే ఉన్నాయన్నమాట. సరే అనేసి ఆ మండపంలోకెళ్ళాడు. చూస్తే అక్కడ ఒక ధనస్సు అండ్ 3 యారోస్ ఉన్నాయక్కడ. అప్పుడు ఆ మండపానికి ఒక దిక్కున పైన ఒక పంచవన్నెల రామచిలుక ఒక బోన్‌లో ఉందన్నమాట. అక్కడ ఒక బోర్డులో రాసుందన్నమాట. ఇక్కడున్న 3 బాణాలతోటి ఈ రామచిలుక ఎడమ కంటిని కొట్టాలి. కొట్టలేని వాడు ఇక్కడ రాయిగా మారిపోతాడు అని రాసుంటుంది. ఇక్కడి నుంచి సరే నాకెందుకు అనేసి ధీరసింహుడు ఎళ్ళిపోలేడు. ఎందుకంటే అక్కడి నుంచి బయటికెళ్ళడానికి ఎటువంటి దారి లేదు. నువ్వు ఈ లెవెల్ క్రాస్ చేస్తేనే నువ్వెళ్ళాలి. అసలు కొట్టిన తర్వాత కూడా ఏమన్నా జరుగుతుందా? ఏం జరగదా? అన్నది అక్కడేం లేదు. నువ్వు కొట్టాల్సిందే అనేసి అక్కడ రాసుందన్నమాట. అప్పుడు అర్థమవుతుంది ధీరసింహుడికి. ఓహో! అంటే ఇక్కడున్న బొమ్మలంతా ఇట్లా దీని కోసం ప్రయత్నం చేసి బొమ్మలయిపోయారా అని అప్పుడు అనిపిస్తుంది. అప్పుడు ఇంక చేసేదేం లేదు అనేసి ఇంకా ధనుస్సు తీసుకొని ఫస్ట్ బాణం గురిపెడతాడు. ఫస్ట్‌ది ఏం జరగదు. రెండవది ఏం జరగదు. అప్పుడు వెంటనే ఆ చిలుక చూసి నవ్వుతూ ఉంటది. "నువ్వేం చేయలేవు. నువ్వు గూడా ఇంకో బొమ్మలాగా మారిపోతావిక్కడ. ఇప్పటికే చాలా రోజులయితుంది. ఎవ్వరు బొమ్మలాగా మారలేదు. నువ్వు నన్ను కొట్టలేవు" అని రామచిలుక ఫుల్లుగా నవ్వుతుందనమాట. అప్పుడు ధీరసింహుడు ఫుల్లుగా దేవుడిని మొక్కుకుంటాడు. దేవుడా! నేను ఇప్పటివరకు ఏదైనా మొదలుపెడితే అది నేను కంప్లీట్ చేయకుండా ఉండలేదు. ఇది కొడితే ఏం జరుగుతుందో ప్లీజ్ నాకు హెల్ప్ చెయ్యి అనేసి దేవుడిని ఫుల్లుగా మొక్కుకుంటాడు. ఇంక దేవుడిని నమ్ముకొని ఇంక మూడో బాణం కొడితే వెళ్ళి అది ఎడమ కంటిలో తగులుతుంది. వెంటనే అక్కడున్న ధనస్సు పోతుంది, చిలుక మాయమైపోతుంది. అక్కడున్నది ఇంక అంతా మాయ మొత్తం ఇదైపోతుంది. చూస్తే ఒక చిన్న మణి దొరుకుతుందక్కడ. అప్పుడు ఒక బోర్డ్ మీద అప్పుడు ఒక కొత్తగా అక్షరాలు వస్తాయన్నమాట. ఒక కొత్త నోటిఫికేషన్ లాగా వస్తుంది. ఆ మణి చేతిలోకి తీసుకుంటాడు. అప్పుడు అక్కడ రాసుంటుంది. ఇది చాలా కాలం క్రితం ఈ రాజ్యం రాజుకి జీవమణి అని ఒకటి దొరికింది. ఆ జీవమణి ఎవరికన్నా తగిలిస్తే చనిపోయిన వాళ్ళు గూడా బతుకుతారు. అందుకని ఆ రాజు ఏం జేశాడంటే, ఆ జీవమణి తన వంశాన్ని దాటి వెళ్ళకూడదు అని, ఆ జీవమణిని చిలకలో ప్రవేశపెట్టి, ఈ మాయా సరోవరాన్ని సృష్టించి, ఆ మణి తన రాజ్యంలోనే ఉండేలాగా చేసుకున్నాడు. ఆ మణి వీళ్ళకి దొరికినందుకు వీళ్ళ రాజ్యం చాలా మంచిగుంటుందనమాట. అది మళ్ళీ రాజులెవరన్నా వాళ్ళ మీదకొచ్చి అది తీసుకొనెళ్ళిపోతే వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఒస్తాయని దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుతున్నాడు. ఇంకప్పుడు ధీరసింహుడు ఆ మణిని తీసుకొని అక్కడ ఎవరైతే బొమ్మలుగా రాళ్ళ బొమ్మలుగా మారిపోయారో పోయి అందరికి తగిలిస్తాడు. అందరు మళ్ళీ తిరిగి మనుషులయిపోతారు. ఇంక అందరూ అడుగుతారు అసలేంటి? ఏం జరిగింది? అని మొత్తం ఇతన్ని అడిగితే, ఇలా మీ రాజ్యానికి మీరెళ్ళిపోండి. నేనే మిమ్మల్ని కాపాడాను. ఇది దీని స్టోరీ అని చెప్తాడు. ఇంకా ఆ ధీరసింహుడు ఆ మణిని తీసుకొని రాజు దగ్గరికెళ్తాడు. ఇంక మీరు చేసిన రహస్యం ఇప్పటికి నేను ఛేదించేశాను. ఇంకిది మీరు మీ పూజా మందిరంలో పెట్టుకోండి. ఈ మనీ మీ ఇంట్లోనే ఉంటుంది. దీనికోసం ఎందుకు వేరే వాళ్ళు ప్రయత్నించి ప్రాణాలు పోగొట్టుకోవాలి అని ఇంక ఆయనతో చెప్పేసి, ఇంక రాజుకి గూడా బాయ్ జెప్పి, ఇంకక్కడి నుంచి మళ్ళీ తిరిగి సులోచన దగ్గరికొస్తాడు. వచ్చి సులోచనకి జరిగిందంతా చెప్తాడు. అని చెప్తూనే సులోచన అంటుంది, "నువ్వు చాలా గొప్ప కార్యక్రమం చేశావు. నువ్వు వచ్చే లోపలనే మాకు ఆ వార్తొచ్చేసింది. ఎవరైతే నువ్వొచ్చే ముందర రాజ్యానికి తగ్గ రాజులందరూ తిరిగొచ్చేసారో వాళ్ళందరూ మాకు చెప్పారు. నువ్వు చేసిన దానివల్ల చాలా మందికి మేలు జరిగింది. కొద్ది రోజులు నువ్వు రెస్ట్ తీసుకో. నేను ఐదో ప్రశ్న నీకు మళ్ళీ చెప్తాను" అని సులోచన చెప్తుంది. ఇంక ధీరసింహుడు గూడా వెళ్లి రెస్ట్ తీసుకుంటాడు. కథ కంచికి మనం ఇంటికి. మనం ఐదో ప్రశ్నలో మళ్ళీ కలుసుకుందాం.